ఒక కాయిన్కి ఎలాగైతే 2 సైడ్స్ ఉంటాయో అలాగే ఇన్స్టాలో పైసలు సంపాది అని కూడా 2 రకాలు ఉంటాయి మా. ఒకటి ప్రమోషన్, రెండోది స్కానర్ పెట్టి డబ్బులు దింగడం. కానీ అన్న మాత్రం ఏ కేటగిరీలోకి రాడు మా, ఎందుకంటే గివ్ అవే పేరు మీద 7 లక్షల ఫాలోవర్లను దింగిండు. సో అన్ననైతే మన స్టైల్లో రోస్ట్ చేసి పడేద్దాం. బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. మనోని పేరే విజ్జు గౌడ్. నన్నైతే తార్ గివ్ అవే చేస్తున్నా అని చెప్పి అందరినీ ఫాలో చేసి కామెంట్ చేయమంటాడు మా. ఎందుకు? సింపుల్ గా ఫాలోవర్లను దింగటానికి. తర్వాత 5 లక్షల ఫాలోవర్లు అయినాక గివ్ అవే ఇస్తా అంటాడు, కానీ ఇయ్యడు. ఎట్టకెళ్ళకి 7 లక్షల ఫాలోవర్లు వచ్చినాక గివ్ అవే అయితే కండక్ట్ చేస్తాడు మామ. అది ఎట్లా చేసిండో మీరే చూడుర్రి. ఒక 100 మెంబర్స్ ని సెలెక్ట్ అయితే చేసిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పిండు మా. కానీ ఇప్పుడు తీరా చూస్తే 100 మందిని సెలెక్ట్ చేసిండంట. అంటే మిగతా 6,99,900 మంది ఎర్రిపూకులా. గైస్, కిరణ్ ది బిల్డర్. నేను మనోని ఒరిజినల్ అకౌంట్ చూపిస్తా, మీరే చూడుర్రి. ఆ అకౌంట్ క్రియేట్ చేసింది జనవరి 2026 మామ. మనోడు గివ్ అవే ఇచ్చింది నియర్లీ ఫిబ్రవరిలో ఏమో ఇచ్చిండు. మళ్ళా అన్న అంటాడు మనోడు ఎప్పటికెళ్ళో నాకు కామెంట్ చేస్తుండు, ఎప్పటికెళ్ళో నన్ను ఫాలో అవుతుండు అని. గివ్ అవే ఇస్తా అని చెప్పిన, కానీ ఇక్కడ చూసుకోండి, గివ్ అవే ఇస్తా అని చెప్పిన, కానీ నేను లేట్ చేసిన, కానీ లేటెస్ట్గా వచ్చిన. అవన్నా లేట్ చేసి లేటెస్ట్గా మా నోట్లో ముడ్డ పెట్టినవన్నా. ఎందుకు అంటే జనవరి 1కి ఇస్తా అన్నోనివి ఫిబ్రవరి 1కి ఇచ్చినావు. పోనీ ఇచ్చిందన్న జెన్యునా అంటే 7 లక్షల ఫాలోవర్లల్లా 100 మంది పేర్లు రాసి ఒక్కొని పేరు తీసినావు మా. ఇంకో రీల్ అయితే అప్లోడ్ చేసిండు వాళ్ళకి తారిస్తున్నట్టు. ఆ కార్ ఒకవేళ వద్దనుకుంటే అమ్మేస్తే కనుక దాదాపు 10-12 లక్షల దాకా వస్తుంది అనమాట. మీకు పూర్తి రైట్స్ అయితే ఇస్తాను, పేపర్లు కూడా తెచ్చినాను అన్న. నువ్వు జెన్యున్గా తారిస్తున్నట్టయితే ఆ పేపర్లు స్క్రీన్లో చూపించి సిగ్నేచర్ పెట్టి లైవ్లు ఇవ్వచ్చు కదా అన్న. అది పెట్టినవా? లేదు. అట్లా పెడితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అన్న. అరే మా అన్న ఒక్కొని హెల్ప్ చేసిండ్రా భయ్ అని చెప్పేసి. ఆడముండా నువ్వు పెద్ద బోకుముండవి, వాడిచ్చిండు నువ్వు నమ్మినవా? ఇచ్చిండు కావచ్చురా ఎడిటర్ నిజంగానే. కార్ కోసమో తార్ కోసం ఫాలో కొట్టాల్సిన అవసరం లేదు. ఇలా కలిసి మంచి పని చేద్దామంటే ఫాలో కొట్టండి. ఏందిరా తార్ కోసమో కార్ కోసం అయితే ఫాలో కొట్టుడు అవసరం లేదా? ఫస్ట్ నువ్వే అడుక్కున్నావు కదరా తార్ కావాలంటే ఫాలో కొట్టండి 5 లక్షల ఫాలోవర్లకి ఇస్తా అని. పెద్ద పూకు చేసినట్టు, పెద్ద మట్ట చేసినట్టు నీ అమ్మ ఇనేటోడు ఉండాలా గాని పాము పూకుతో పరమాన్నం చేసిన అనే రకంరా నువ్వు. మన గివ్ అవే ఎండ్ అయిపోయింది కాబట్టి నా అకౌంట్ లో ఉన్న థార్ వీడియోస్ అన్ని డిలీట్ చేయడం అవుతుంది గైస్. అన్న నువ్వేం తప్పు చేయనప్పుడు ఆ వీడియోస్ డిలీట్ చేయడం ఎందుకన్నా? రేపటి రోజున కూడా క్వశ్చన్ చేస్తే నీకే ప్రూఫ్ లాగా ఉంటది కదా అన్న. ఆకు లేదు పూకు లేదు, ఆడు వేసింది ఫ్రాడే మచా. నువ్వు ఇంకెన్ని రోజులు నమ్ముతావురా అన్ని? అన్న ఈ వీడియో త్రూ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా అన్న, నువ్వు నిజంగా జెన్యున్ గా తార్ గివ్ అవే ఇచ్చినట్టయితే అది క్లియర్ గా ఒక వీడియో చేసి పెట్టన్నా. మనోడు ఇన్స్టాగ్రామ్ లో చేసే రోత చాలదన్నట్టు యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలు పెడతాడు మామ, మీరే చూడుర్రి. కాదు సైబర్ సిఎస్సి అంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్. సిఎస్సి అంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ అంట మామ. అంటోడే మామిడి పండు నోట్లో పెట్టుకోరా అంటే 3 రోజులు నానబెట్టి ముడ్డిలో పెట్టుకున్నాడంట. ఇంకా నువ్వు వీళ్ళంటి వాళ్ళని పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేసి ఎంకరేజ్ చేస్తున్నావు అన్న. ఇది ఎట్లుందంటే ఆపది కంబల్ దాగి పెళ్ళం పక్క కూర్చోవచ్చినట్టుందన్న. కాలేజ్ లో ఏం చదువుకున్నావు అట్లా? శ్రీ చైతన్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సబ్జెక్ట్స్ సిఎస్సి. అట్టిగా మీ కాలేజ్ ఇజ్జత్ తీస్తున్నావు కదరా. ఇంటర్లో ఏం చదువుకున్నావు అంటే సిఎస్సి అంట. మరి ఇప్పుడు బీటెక్లో ఏం చదువుతున్నావు అన్న? ఎంపీసీయా? నీ ఇన్స్టాగ్రామ్ జర్నీ ఏడవైనా బయట మనకి చాలా మంది గుర్తుపడతారు. ఎందుకు గుర్తుపట్టారన్న? బీటెక్లోనేమో ఎంపీసీ, ఇంటర్లోనేమో సిఎస్సి చదివితే. మనోడు సిఎస్సి ఫుల్ ఫామ్ అడిగితే ఏం చెప్పిర్రో ఇనుర్రి. కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సారీ నీ అమ్మ ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా మామ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని. మళ్ళీ సారీ అంట. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? అవన్నీ ఉంటే అసలు ఈయనతో ఇంటర్వ్యూకే కూసోకపోతుండే ఆడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ మెగా లక్కీ డ్రా. రే మళ్ళా ఈ నింజా కొడుకు ఎవర్రా ఆర్ఆర్ మెగా లక్కీ డ్రా అంటాడు? వీడు కూడా తార్ గివ్ అవే ఇస్తాడంట మామ. కాకపోతే 500 ఎంట్రీ టికెట్ అంట. వాన్ ప్రొఫైల్ వానికి 6000 ఫాలోవర్లు ఉన్నారు. మనం ఎట్లాగో ఏలుముద్ర లంజోడుకులమే కాబట్టి క్యాలిక్యులేట్ చేద్దాం మామ. 6000 ఫాలోవర్లు ఉన్నారు. మనం 5000 మంది అనుకుందాం. 5000 మంది ఇంటూ 500 పే చేస్తే 25 లక్షల రూపాయలు మామ. ఆ మొడ్డల తారు ఉండేది 11-12 లక్షలు. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఎటువంటి లక్కీ డ్రాలల్లో పార్టిసిపేట్ చేయకండి మా. ఇప్పటికి వీడియో అయితే తింటే గైస్, వీడియో నచ్చితే ఒక 20 కామెంట్స్ కొట్టి దెంగండి.